ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గతించిన వీడియోస్ అన్నిట్లో కూడా మనము క్రిస్టియన్ కండక్ట్ సిరీస్ ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. అందులో వాక్ ఇన్ లైట్ లో ఇది కొంచెం ఎక్స్టెన్షన్ అంశం. అదేంటి అని అంటే ఫ్రూట్ ఆఫ్ లైట్ అన్నమాట. వెలుగు ఫలములను గూర్చి మనము ఒక సిరీస్ గా మనం మళ్ళీ వాక్ ఇన్ లైట్ లోనే మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. వెలుగు ఫలములలో మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే మంచితనము. దేవుని యొక్క మంచితనము సంపూర్ణమైనటువంటి ప్రమాణంగా గుర్తించబడతా ఉంది. మన యొక్క జీవితము కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క మంచితనాన్ని, తన యొక్క కరుణను, తన యొక్క దయను మన యొక్క జీవితముల పట్ల నిలిచి ఉంటుంది అని ప్రతి ఒక్కరం కూడా మనము గ్రహించగలగాలండి. అయితే ఈ యొక్క మంచితనము అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు అన్ని కాలములలో కూడా మంచివాడు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, ఏ ఒక్క విషయంలో మనము విఫలమైనప్పటికీ ఇంకా దేవుని యొక్క మంచితనము మన యొక్క జీవితముల్లో నిలిచి ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు మనం రుచి చూచి తెలుసుకోవాలి అనంటే 136వ కీర్తన మొదటి యొక్క వచనము ప్రకారముగా ప్రభు దయాళుడని, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ నిరంతరము శాశ్వతంగా నిలిచి ఉండేటువంటిది. కాబట్టి మనము ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దేవుని యొక్క మంచితనము ఒక బహుమానము వంటిది. ప్రతి ఒక్క ప్రతి ఒక్క బహుమానము జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారముగా మనము చదవచ్చు. అయితే మనము మన యొక్క సొంత ఆలోచనల మీద కానీ, లేదు అనంటే మన యొక్క సొంత అభిప్రాయముల మీద కానీ, మన యొక్క సొంత మంచితనము మీద దృష్టి ఉంచడం మానేసి మన యొక్క జీవితంలో జీవితాంతం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచితనము మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనము గ్రహించగలుగుతామో, ఆ యొక్క విషయములను మనము జ్ఞాపకం చేసుకోగలుగుతామో, మనము ఖచ్చితంగా దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు దేవుని యొక్క మంచితనాన్ని నేను గ్రహించగలిగానా, అర్థం చేసుకోగలిగానా? దేవుడు తన యొక్క మహాకృప ద్వారా ఆ యొక్క మంచితనాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, ఆ యొక్క మంచితనాన్ని ఇంకా మన యొక్క జీవితంలో ఇంకా ముందుకు విస్తరింప చేసేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము గనుక విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము నూరంతలుగా మనందరి జీవితంలో ఫలింప చేయనుగాక. ఆమేన్.